జై బాబా అండి. అందరికీ జై బాబా. మనం ప్రతి శనివారం కూడా అవతార్ మెహర్ బాబా జీవిత చరిత్ర అని పెద్దలు, సోదరుడు శ్రీ రామకృష్ణయ్య గారు రాసిన ఒక అద్భుత గ్రంథాన్ని చదువుకుంటున్నామండి. ఎందుకంటే ప్రభు యొక్క జీవిత చరిత్రని చాలా క్లుప్తంగా అసలైన విషయాలు తెలియబరుస్తూ, అంటే బాబా జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని చాలా క్లుప్తంగా మెయిన్ పాయింట్స్‌ని తీసుకొని అద్భుతంగా ఈ పుస్తకాన్ని మనకు అందించారు రామకృష్ణయ్య గారు. ఇందులో ప్రతి విషయం కూడా అంటే చదువుతున్నంత సేపు ప్రభు చరిత్రలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఈ అద్భుత గ్రంథం. కిందటి వారం మనం ఎక్కడున్నామంటే మెహరాబాద్ సహవాస్. ఈ సహవాస్ కూడా చాలా అద్భుతంగా బాబా ఎలా ఉండేవారు, ఏం సందేశాలిచ్చారు అన్నది లిజన్ హ్యుమానిటీలో కూడా రాశారు. అండ్ మెహప్రభు చరిత్రలో కూడా చాలా డీటెయిల్డ్‌గా ఉంటుంది. కానీ ఇక్కడ చాలా క్లుప్తంగా ముఖ్యమైన విషయాలు మనకి తెలియపరిచారు రామకృష్ణయ్య గారు. ఇదెప్పుడంటే 1955 నవంబర్ 7వ తేదీ నుండి 1955 డిసెంబర్ 3 వరకు జరుగుతుంది. అంటే 4 వారాల పాటు మెహరాబాద్‌లో తన ప్రేమికుల కోసం సహవాస కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. బాబా అంటారు, "అమూల్యమైన ఈ వారం రోజుల సహవాసులో అంతా మరిచిపోయి ఉండడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని పిలిచింది వేదాంత విషయాలపై దీర్ఘ ఉపన్యాసాలు వినడానికి కాదు. మీ లోపాలు, బలహీనతలు, పరువు, ప్రతిష్ట, పదవి, సమస్యలు దేని గురించి ఆలోచించకండి. భౌతికంగా ఉన్నారు అంటే నా దగ్గర. మానసికంగా కూడా ఇక్కడే ఉండడానికి ప్రయత్నించండి" అని బాబా ఇచ్చిన అద్భుత సందేశం. ఇది మనకి ప్రతి విషయంలోనండి. అంటే సెంటర్‌కెళ్ళినా మనం ఈ చిన్న ఫోన్‌లో బాబా సహవాసలో పాల్గొన్నా కూడా మన దృష్టి, మన ఏకాగ్రత ప్రభు దర్బార్‌లోనే ఉండాలి. అది బాబా స్వయంగా చెప్పిన విషయం. అండ్ మనం సహవాసులకెళ్ళినా, మెహరాబాద్ ఎళ్ళినా కూడా మన దృష్టి, మన ఏకాగ్రత దేని మీద ఉండాలి? బాబా మీదే ఉండాలని చాలా స్పష్టంగా బాబా చెప్తున్నారు. మానసికంగా నా దగ్గరున్నారు. మానసికంగా నా దగ్గర ఉండడానికి ప్రయత్నించండి. భౌతికంగా అయితే ఉన్నారు కానీ. ఒకవేళ అలా ఉండలేకపోతే అది పిక్నిక్ స్పాట్ అయిపోతుందని కూడా బాబా చెప్తారు. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, "మీరు నాకు ప్రణమిల్లడానికి, హారతులివ్వడానికి, మీతో పూజలు చేయించుకోవడానికి నేను మీ మధ్యకు రాలేదు. ఇవన్నీ సాధువులకు, బలీలకు, యోగిలకు మంచివే. నేను మీ నుండి అంతకంటే ఉన్నతమైన దాన్ని ఆశిస్తున్నాను" అన్నారు. ఇది లాస్ట్ వీక్ మనం చదువుకున్నామండి. కానీ చాలా అద్భుతమైన విషయాలు. ఒక ప్రేమికుడిగా మనం మనగనగాలి అంటే, ఈ విషయాలు ప్రతిసారి మనం మంత్రంలా స్మరించుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. అందుకని బాబా తన సహవాసు అంటే ద కంపెనీ ఆఫ్ గాడ్ అన్నారు. అంటే భగవంతుని సాన్నిధ్యంలో గడిపే అద్భుత క్షణాలని వేస్ట్ చేసుకోవద్దని బాబా స్వయంగా చెప్పిన ఈ మాటలని మనం ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ఒక పాట పాడినా, ఒక ఉపన్యాసం ఇచ్చినా, సహవాసకెళ్ళినా, సెంటర్‌కెళ్ళినా, మెహరాబాద్ ఎళ్ళినా ఈ విషయాలు మాత్రం మనం మర్చిపోకూడదు ఎప్పుడూ కూడా. దీనివల్ల ఏమవుతుందంటే మన మనసుని మనం అందుకే బాబా అంటారు, "మనసుకి బానిసవ్వద్దు, ఓనర్ అవ్వు" అని. అంటే యజమాని అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రభు యొక్క ఈ మాటలను గనక ఆచరిస్తే. అది ఇష్టమొచ్చినట్టు తిరగకుండా ప్రభువు పాదాల వద్దే ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకని బాబా ఏం చెప్తున్నారు అంటే, నాకు అంతకంటే ఉన్నతమైనది ఆశిస్తున్నాను. అంటే ఆయన ఆశించేదేంటి? మీ ప్రేమను స్వీకరించడానికి, నా ప్రేమను ప్రసాదించడానికి మీ స్థాయికి దిగి వచ్చాను అంటున్నాడు తండ్రి. మీరు భగవంతుని ప్రేమించి, భగవంతుడవడానికి నా ప్రేమను మీకు ప్రసాదించడానికి వచ్చాను. తక్కినదంతా మిథ్య. నా ప్రేమను తప్ప ఇంక దేనిని నా నుండి ఆశించకండి అని బాబా చెప్పిన ఒక అద్భుతమైన విషయం. అంతేకాకుండా బాబా అంటారు, అంటే ఒక 3 విషయాలు బాబా చెప్తారండి. అది కూడా కిందటి వారం మనం చదువుకున్నాం. మరొక్కసారి రెండో వారంలో జరిగిన ఆంధ్ర ప్రేమికుల సహవాసలో బాబా ఏం చెప్తారంటే, "మీరు నా దేహాన్ని అంటే ఈ కోటును మాత్రమే చూస్తున్నారు. బాహ్యంగా మీకు కనిపించే నేను నిజమైన నేను కాదు" అన్నారు. "మీరు మాత్రమేనా నిజమైన నన్ను చూస్తే బంధ విముక్తులవుతారు. కానీ కోటి మందిలో ఒక్కనికి అలాంటి చూపు లభిస్తుంది. అంటే అలా చూడగలిగే శక్తి లభిస్తుంది. అలా చూడగలిగిన కోటి మందిలో ఒక్కరికి బ్రహ్మానుభవం కలుగుతుంది. ఇంతకాలానికి కదా ముక్తి లభించేదని నిరాశ చెందకండి." అంటే బాబా ఇలా చెప్తుంటే సహవాసంలో ప్రేమికులందరూ కంగారు పడి, నిరాశ పడితే, తండ్రి మళ్ళీ చూడండి అంటే ఎంత కరుణామయుడో ఆయన అని చెప్పడానికి ఇది ఒక చక్కని నిదర్శనం. బాబా ఇలా చెప్పగానే అందరూ కంగారు పడుతుంటే, బాబా అంటున్నారు, "మీకు 3 పరిష్కార మార్గాలున్నాయి" అని చెప్తున్నారు. అందులో మొదటిదేంటంటే, ధూళి అయిపోవడం. అంటే సర్వము త్యజించి నాకు అంకితమవ్వడానికి సంసిద్ధులై నా వద్దకు రావాలి అంటున్నారు. ఇది చాలా కష్టం అని కూడా బాబా చెప్పేశారు.
ధూళైపోవడం అంటే సులభం కాదు. ధూళైపోవడం అంటే మనకి మండలి వాళ్ళే మార్గదర్శకాలండి. వాళ్ళు సర్వాన్ని అంటే తను, మన, ధనాలంటారు చూసారా? మొత్తం అన్నీ కూడా బాబాకే అంకితమిచ్చిన అద్భుత భాగ్యశాలులు. కాబట్టి ధూళి అవ్వడం కష్టమని బాబా చెప్తున్నారు. ఇక రెండవది, ఈ ప్రపంచంలోనే ఉండి నీ కుటుంబ బాధ్యతలను, ఉద్యోగ ధర్మాన్ని నెరవేరుస్తూ ఉండు. కానీ ప్రతిరోజు బాబా నామం 14 సార్లు స్మరించు. ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. సరిగ్గా 14 సార్లు. అంతటా అంతటా నా వద్దకు తప్పకొస్తావు. నా సర్వోన్నత అధికారంతో చెబుతున్నాను. ఇది తేలికగా కనిపించవచ్చు కానీ ఇది మొదటిసారి కంటే కష్టం అంటున్నారు బాబా. అంటే ధూళి అవ్వడం కష్టమంటే ఇది కూడా అంటే ఆయన మీదే పూర్తిగా బాధ్యతలన్నీ వదిలేసి ప్రభువు ఇచ్చిన బాధ్యతలుగా స్వీకరించి చేయడం. అంటే తామరాకు మీద నీటి బొట్టులా. అలా ఉండడం చాలా కష్టం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మనం చేసే ప్రతి కర్మకి అతుక్కుపోతూ ఉంటామండి. నేనుతో నాతోనే ఉంది దాంతో అతుక్కుపోతాం. అందుకే బాబా ఈ నిరంతర నామస్మరణ ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే ప్రభువు అండ నాకుందనే ధైర్యం, దేన్ని పట్టించుకోనంత ప్రభువు మీద అధికాధికమైన ప్రేమ. ఇవన్నీ ఏమవుతాయంటే బ భగవంతుడిని సీరియస్‌గా జీవితాన్ని సాధారణంగా చేసుకునే స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది. కానీ ఇది కూడా కష్టం అని చెప్తున్నారు బాబా. ఇక మూడవది, నీ ఆఖరి శ్వాస వదిలినప్పుడు బాబా నామం స్మరించు అంటున్నారు. నీవు తప్పక నా వద్దకొస్తావు. ఇదన్నిటికంటే సులభంగా కనిపించవచ్చు కానీ ఇది కూడా కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఆఖరి టైం కదా అని చెప్పి అప్పటి వరకు వెయిట్ చేయడం కాదు. ఇప్పటినుంచి మొదలెట్టు అంటున్నారు బాబా. కానీ ఇప్పటినుంచి మొదలెట్టాలంటే నీ రెండోది ఆచరించాలి. రెండోది ఆచరించాలంటే సర్వార్పణకి ముందు రెడీ అవ్వాలి. ఈ ధూళిగా మారాలి అంటే అధికాధికంగా ప్రేమించాలి. ఇంత ఉందండి బాబా ఇచ్చిన ప్రతి దానిలో కూడా. ఈ అధికాధికమైన ప్రేమ అందుకే బాబా ప్రేయర్‌లో కూడా మూడో ప్రేయర్‌లో అధికాధికంగా నన్ను ప్రేమించు. మనం ప్రతిసారి చెప్పుకుంటాం ఈ పరవర్దిగారి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన. పరవర్దిగారి ప్రార్థన ఏమవుతుంది? ఇంత ఉన్నతోన్నతుడైన భగవంతుడు నా చెంత నా అండ ఉన్నాడు. నాకు అండగా ఉన్నాడనే ధైర్యాన్ని నింపుతుంది. అంటే జీవితంలో ఏం జరిగినా కూడా తండ్రి అండ నాకుందనే ఒక ధైర్యాన్ని నింపుతుంది. ఇక పశ్చాత్తాప ప్రార్థన ఏంటి? చేసిన తప్పు మళ్ళీ చేయకుండా అంటే మనం గుర్తెరుగుతాం మాట. అమ్మో! ఈ తప్పు చేసేసాం ఒకసారి. ఇంక మళ్ళీ చేయొద్దని బాబా ఇచ్చిన పశ్చాత్తాప ప్రార్థన గుర్తుకు చేసి మనల్ని సంస్కార రాహిత్యం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే, మనల్ని దేనిని అంటకుండా ప్రభువు ఇచ్చేకి అంగీకరించి ప్రతిదానికి అతుక్కుపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే, మన జీవిత గమ్యాన్ని త్వరితగతం చేస్తుంది. ఎందుకంటే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటే సంస్కార బంధనం అంటే ఏ బంధనాలు అన్నీ సడలిపోతాయి. ఈ మార్గం సుగమనం అయిపోతుందని బాబా ఇచ్చిన మూడో ప్రార్థన. అందుకని బాబా చెప్తున్నారు. ఈ మూడు కష్టము కానీ, ఈ 3 మార్గాలు సాధ్యం కాకపోతే నాలుగవది నిస్వార్థ సేవ అన్నాడు తండ్రి. అంటే నిస్వార్థ సేవ అంటే మన అందుకే పెద్దలు కృష్ణార్పణం అనేవారు. అంటే ఇచ్చుకునేవాడు, పుచ్చుకునేవాడు భగవంతుని రూపంలో తీసుకుంటున్నాడనే అర్థంతో కృష్ణార్పణం అనేవారు. బాబా అంటున్నారు, ప్రతి ఒక్కరిలోనూ బాబా ఉన్నారనే భావనతో అన్ని పరిస్థితుల్లోనూ కష్టాలు సంభవించినా మెప్పు గాని, బహుమానం గాని ఆశించక నిస్వార్థంగా సేవ చేస్తే అప్పుడు కూడా నీవు నా వద్దకొస్తావు. సేవలో అసలు స్వార్థం కూడా ఉండకూడదు. అంటే అసలు స్వార్థం లేకుండా ఉండాలి అంటే నేను ఉండకుండా ఉండాలి. చేసే ప్రతి పనికి కూడా మనం మెప్పు ఆశిస్తామండి. అది బయటైనా సరే, ఇంట్లోనైనా సరే. అయ్యో! మెచ్చుకోలేదు అంటాం. కానీ బాబా ఏం చెప్తున్నారు అంటే, ఒక పని నీ దగ్గరికి వచ్చింది అంటే, నా పూర్తి నువ్వు అంగీకరిస్తే, నా పూర్తి సహాయ సహకారాలుంటాయి. అది నేనే చేసుకుంటాను. కానీ నీకొక అవకాశం ఇస్తాను అంటున్నాడు. కాబట్టి ఏ పనైనా సరే ఆయన నుండి వచ్చింది అనుకుంటే గనక ఏది ఆశించం. బాబా నుండి వచ్చింది అంటే అదే పెద్ద సర్టిఫికేట్ కింద భావించి చేయమంటున్నారు. ప్రతి బాధ్యత, ప్రతి పని, ప్రతి కర్మ కూడా. నిన్న హౌ హౌ ఏంటి నిన్న ఒక పుస్తకంలో 'సద్గురువు కార్యసరళి' అని పుస్తకంలో సోదరి మణిజ రాస్తారండి. పూనాలో బాబా ఉన్నప్పుడు బాబా వెళ్ళిపోయాకో వరదలొచ్చేసి మొత్తం అంతా పూనా అంతా సగం వాటర్‌తో నిండిపోతుంటా. అందరూ చాలా ఇబ్బందులు పడతారు. సోదరి మణిజ ఏమని రాస్తుందంటే ఎండింగ్‌లో ఈ ఫ్యామిలీ లెటర్స్‌లో జ్యూస్‌కి రాస్తారు. ఐవిడ్ జ్యూస్‌కి. ఇంతమంది మానవులు బాధపడుతుంటే ఆవిడకనిపించింట మనకనిపిస్తుంది కదా! అయ్యో! నా స్నేహితుడేమైపోయాడు, నా బంధువేమైపోయాడు, ఫలానా వాళ్ళేమైపోయారు ఇలా బాధపడతాం మనం. కానీ సోదరి మణిజ ఎంత అద్భుతంగా అన్నారు అంటే అందుకే మండలి అన్నారు వాళ్ళని. నాకు వాళ్ళు బాధపడుతుంటే
వాళ్ళలో ఉన్న బాబా దుఃఖపడుతున్నాడని బాధ వచ్చేస్తోంది నాకు అని రాస్తారు. అంటే ఏ స్థాయికి మండలి వాళ్ళు వెళ్ళారు అన్నది మనకొక్క చిన్న మాట ద్వారా అవగతమైపోతుందండి. అందుకే బాబా అంటున్నారు, అందరిలో ఉన్న నన్ను గుర్తించు అని. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం చేసే ప్రతి కర్మ కూడా జాగ్రత్త వహిస్తాం. ఇక ఈ రోజు విషయంలోకొద్దాం. 1955 నవంబర్ 14వ తేదీన బాబాకు ఆ రోజు నెహ్రూ జన్మదినమని సహవాసీలు చెప్పారు. బాబాకు చెప్పారట, ఇవాళ బాబా నెహ్రూ జన్మదినము అని. ఆ రోజు నెహ్రూకి 66 ఏళ్లొచ్చాయి. బాబా నెహ్రూ గురించి ఇలా అన్నారు. అతడు నఖశిఖ పర్యంతం మన భారత జాతి కోసం తన శక్తినంతటిని ధారబోసి కృషి చేస్తున్నాడు. అతని శక్తికి మనం గర్వించాలి. తల్లి నుండి శక్తి ఆమె గర్భంలోని పిల్లవానికి ప్రవహించినట్లే అతని శక్తి అంతా నా నుండి నా ద్వారానే ప్రవహిస్తోంది అన్నారు బాబా నెహ్రూ విషయంలో. తంతి ద్వారా శుభాకాంక్షలు తెలియజేయాలనే సూచనపై బాబా అన్నారు, నేను ఇక్కడ చెబుతుంటే అతనికి అక్కడ అందుతుంది. టెలిగ్రామ్ పంపిస్తే నేను చెప్పిన దాని విలువ అంతా పోతుంది. అంటే బాబాకి తెలుసు, అది తను మనసులో అనుకున్న వెంటనే అది నెహ్రూ గారికి చేరింది అని. కానీ ఒక టెలిగ్రామ్ పంపించానంటే ఇప్పుడు నేనన్న మాటకి విలువ పోతుంది అంటున్నారు. కాబట్టి విచారించకండి. మీరు చెప్పారు, నేను విన్నాను. ఆశీస్సులు వెంటనే అందాయి అని బాబా నెహ్రూ విషయంలో మండలి వాళ్ళతో అన్నారు. బాబా సహవాసీలందరినీ కొండపైకి తీసుకెళ్లి తన సమాధి చూపించారు. వారికి వ్యక్తిగతంగాను, సామూహికంగాను తన సహవాస భాగ్యాన్ని కలిగించారు అవతార్ మెహర్ బాబా. అంటే తన సమాధి అంటే తన భావి సమాధి అని రాయాలిక్కడ. భావి అన్నది మిస్ అయింది. కొండపైకి తీసుకెళ్లి తన భావి సమాధిని చూపించారు అవతార్ మెహర్ బాబా. సహవాస కార్యక్రమాలు ముగిశాక బాబా డిసెంబర్ 1955, జనవరి 1956 మాసాలలో భూయింజ్, సతారా, పూనా, కుమ్తా, సాకోరి, సంగమనీర్, నవసారి గుజరాత్ దగ్గరుంది మొదలగు పట్టణాలలో, గ్రామాలలో పర్యటించి దర్శనమిచ్చారు బాబా. ఇక 1956 జనవరి 14వ తేదీ సంక్రాంతి రోజున బాబా పూనాలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు దర్శనమిచ్చారు. దాదాపు 30,000 మంది దర్శనం చేసుకున్నారు బాబాని. బాబా 2 చేతులతో ఏకకాలంలో ప్రసాదం పంచిపెట్టారు. నవసారిలో సోరాబ్జీ దేశాయి తమ్ముని కూతుళ్ళు మెహర్ కాటేజ్ పేరుతో ఒక ఇల్లు నిర్మించి బాబాను అందులో ఉండడానికి ఆహ్వానించారు. డాక్టర్ హెచ్బి బరూచా మిగతా ప్రేమికులు బాబా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాలను భంగం చేయడానికి తుదకు బాబా దర్శనమిచ్చి ఇచ్చే పందిరికి నిప్పంటించడానికి కొంతమంది పార్సీ కుర్రవాళ్లు విఫల యత్నం చేశారు. బాబా కృపతో వారు తమ తప్పిదాన్ని గుర్తించి బాబా దర్శనం చేసుకున్నారు. ఇక 1956 ఫిబ్రవరి 15వ తేదీ నుండి 1 సంవత్సరం ఏకాంతవాసంలో ఉంటారని తెలియడంతో చాలా మంది ఈ దర్శన కార్యక్రమంలో పాల్గొని బాబా దర్శనం చేసుకున్నారు. సహవాసలో పాల్గొన్న ప్రతి బృందం నుండి 5గురు ప్రేమికులను ఎంచుకుని బాబా 5 రోజులు ఒక్క గదిలోనే నిద్రాహారాలు లేకుండా భగవన్ నామం జపిస్తూ గడపాలని ఆదేశించారు బాబా. అందులో ఆంధ్ర బృందం నుండి కుటుంబ శాస్త్రి గారు, కనకదండి సూర్యనారాయణ గారు, కోడూరి కృష్ణారావు గారు, వైవి రంగారావు గారు, మెహర్ ప్రసాద్ అంటే హనుమంతరావు అని రాశారు ఇక్కడ. బాబాచే ఎంపిక చేయబడ్డారు. అంటే నిద్రాహారాలు కూడా లేకుండా 5 రోజులు భగవన్నామం జపించాలట. ఇక పశ్చిమ దేశాలకు ప్రయాణం. అలా మెహరాబాద్ సహవాస విశేషాలు క్లుప్తంగా తెలియజేశారండి. ఇక పశ్చిమ దేశాలకు ప్రయాణం అని రాశారిక్కడ. అదెప్పుడంటే 1956 ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించిన ఏకాంతవాసంలోనే 1 నెల విరామం తీసుకుని బాబా పశ్చిమ దేశాల్లో పర్యటించడానికి వెళ్లారు. పాశ్చాత్య ప్రేమికుల కోరికను మన్నించారు బాబా. ఇక 1956 జూలై 16వ తేదీన బాబా ఆది కె ఇరానీ, డాక్టర్ నీలు ఇరిచ్ మెహర్జీలను 4 మండలి సభ్యులతో బొంబాయిలో శాంతాక్రూజ్ విమానాశ్రమంలో బయలుదేరి 1956 జూలై 17వ తేదీన సాయంత్రం లండన్లో దిగారు బాబా. పలువురు బాబా ప్రేమికులు బాబాకు స్వాగతం పలికారు. లండన్లో బాబా ప్రేమికుల సంఘం సభ్యుల సమావేశంలో పాల్గొని తన పని అంటే ఏమిటో తెలియజేసి ప్రసంగం, పాఠం వారికిచ్చారు. అంటే బాబా ఎప్పుడూ కూడా సహవాసులకు కానీ, దర్శనార్థులకు కానీ ముందుగానే రాసేసి ఆ సందేశాన్ని చదివించేవారు. అంటే ఆయనే డిక్టేట్ చేసి ఎవరుంటే వాళ్ళ చేత చదివించేవారు. అలా ఆ పాఠాన్ని వారికి
చదివించారు అని చెప్తున్నారు. ఒక్క నిమిషం. ఇక 1954 మార్చి 1వ తేదీన రాజమండ్రిలో బాబా కార్యకర్తల సమావేశంలో ఇచ్చిన సమావేశాన్ని ఇది తలపిస్తుంది. అంటే బాబా 56లో ఇప్పుడు ఇచ్చిన ఈ దర్శనం, ఈ ప్రసంగం, ఈ సమావేశం రాజమండ్రి కార్యకర్తల సమావేశం గుర్తుకొస్తోంది అని రాశారిక్కడ. వారి అభిప్రాయ భేదాలను బాబా సరిచేశారు. 2 రోజులు లండన్‌లో ఉండి, అక్కడికి వచ్చిన పలువురు ప్రేమికులకు, దర్శనార్థులకు వ్యక్తిగతంగాను, సామూహికంగాను దర్శనాలిచ్చి 19వ తేదీ సాయంకాలం లండన్ నుండి బయలుదేరి బాబా అమెరికా వెళ్లారు. ఎందరో ప్రేమికులు బాబాకు స్వాగతం చెప్పడానికి న్యూయార్క్ విమానాశ్రమానికి వచ్చారు. 1952 తర్వాత అంటే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత బాబా అమెరికా వచ్చారు. ఇది ఆయన అమెరికాకు రావడం 5వసారి. ఐక్యరాజ్య సమితికి వచ్చిన యుక్రేనియా దేశపు ప్రతినిధి ఒకరు విమానాశ్రమంలో బాబా తన ప్రేమికులను కలిసే దృశ్యాన్ని చూసి ఇలా అన్నారు. ఆయన ఎవరు? ఆధ్యాత్మిక నాయకుడా? కస్టమ్స్ కార్యాలయం నుండి రాగానే ఒక్కొక్కరుగా అందరినీ పలకరించి కలిశాడే, ఎంత ఆశ్చర్యం! నా జీవితంలో చూచిన గొప్పవారందరిలోనూ ఇలాంటి అద్భుతమైన వ్యక్తిని నేను చూడలేదు అని చెప్పాడు. న్యూయార్క్ విమానాశ్రమంలో బాబాను చూసిన ఆ దేశపు ప్రతినిధి. సూఫిజం బృందానికి ఆధిపత్యం వహించిన ఐవిడ్జూసు, మిట్టిల్ బీచ్ కేంద్రానికి బాధ్యత వహించిన ఎలిజబెత్ ప్యాటర్సన్లు బాబా పర్యటనకు ప్రతినిధులుగా ఉన్నారు. ఆతిథ్య సంఘానికి అధ్యక్షురాలైన మేరియన్ ఫోర్హిమ్ బాబా పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక 1956 జూలై 23 వరకు న్యూయార్క్లో ప్రేమికులను వ్యక్తిగతంగానూ, సామూహికంగానూ దర్శనాలిచ్చి బాబా 1956 జూలై 24వ తేదీన మిట్టిల్ బీచ్కి ప్రయాణమయ్యారు. న్యూయార్క్లో పత్రికా విలేకరులతో సమావేశం జరిపారు. మిట్టిల్ బీచ్ సెంటర్లో బాబా 6 రోజులు గడిపి అందరికీ తన సహవాస భాగ్యాన్ని కలగజేశారు. ఒక రోజున ఎన్బీసీ టీవీ వారికి బాబాతో సంభాషణ ఏర్పాటు చేశారు. ఆ రోజు కార్యక్రమాన్ని వారు ఫిలిం తీశారు. ఇలా ఈ లండన్ పర్యటన, అనంతరం అమెరికా పర్యటన క్లుప్తంగా మనకి తెలియజేశారండి. మళ్ళీ వారం మిగిలిన విశేషాలు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. శ్రీనివాస్ గారు. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. చక్కగా బాబా విషయాలు మీరు తెలియజేశారండి. బాబా బుక్స్ అందరి ఇళ్లలో ఉంటాయి ఆల్మోస్ట్. కానీ ఎంతవరకు చదువుతారనేది అది ప్రశ్నార్థకమే. వాళ్ళందరికీ కూడా మీ ఇట్లా ఈ పుస్తక పఠనం అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి మీరు బుక్ రీడింగ్ చేయటం వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్.